మహానగరానికి తాగునీటి అవసరాలను తీరుస్తున్న మంజీరా పైప్లైన్లకు నిత్యం మరమ్మతులు తప్పడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట రిపేర్లు జరుపుతూ ఉండడం వల్ల తాగునీటి సరఫరాలో తీవ్ర ఆటంకాలు వస్తున్నాయి. 50 ఏళ్ల క్రితం వేసిన పైప్లైన్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని కొన్ని చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా మురుగు కాలువల నుంచి వస్తున్న నీరు లీకేజీల ద్వారా మంజీరా నీటిని కలుషితం చేస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నూతన వాటర్ బెడ్ ప్లాంట్ నిర్మిస్తున్న లీకేజీల కారణంగా ప్రజల వద్దకు నీరు చేరేసరికి కలుషితం అయిపోతున్నాయి. 80 కిలోమీటర్ల మేర ఉన్న పైప్లైన్లలో అధిక శాతం లీకేజీ సమస్య వెంటాడుతోంది. ఈ కారణాలతో నీటి వృధాగా పోవడం కాకుండా వేలాది యూనిట్లు విద్యుత్ దుర్వినియోగం కూడా అవుతోంది. పాత పైప్లైన్లు ఎక్కడికక్కడ ధ్వంసం అయ్యి నీరు వృధాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కొత్త పైప్లైన్లు వేస్తే నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చునని అంటున్నారు. సంగారెడ్డి పట్టణం నుంచి హైదరాబాదు ప్రజల దాహార్ది తీర్చడం కోసం వేసినటువంటి పైప్ లైను అనేక సంవత్సరాల నుంచి క్రితం వేసినటువంటి వాటర్ పైప్ లైన్స్ పూర్తిగా పాడైపోయినాయి. 50 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైపుల నుంచి ఇప్పుడు లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. మురికి వాటరు ఆ వాటర్లో చేరుతూ ఉండడంతో అవి కలుషితం అవుతూ ఉన్నాయి. ప్రజలు తాగుతూ ఉంటే వాళ్ళకు కూడా అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తక్షణమే వీటిని మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హైదరాబాద్ వాసులకు మరిన్ని తాగునీటి కష్టాలు రానున్నాయి. ఓవైపు సింగూరు ప్రాజెక్టులో మరమ్మతుల నేపథ్యంలో హైదరాబాద్కు వాటర్ పంపింగ్ తగ్గించిన నేపథ్యంలో ఉన్న వాటర్ను పంపించడం కోసం పురాతన కాలం సుమారు 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో లీకేజీలుగా మారినాయి. మనం ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే సంగారెడ్డి పట్టణం నుండి హైదరాబాద్ వెళ్తున్న జలమండల ఆధ్వర్యంలో ఉన్న ఈ పైప్ లైన్ పూర్తిగా లీకేజీల పర్వంగా మారాయి. ప్రధానంగా 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడంతో కాలనీలన్నీ కూడా ఎక్స్టెన్షన్ కావడం జరిగింది. ఇవన్నీ మురుగునీరు కూడా వచ్చి మంజీరాలో చేరుతా ఉన్నది. ఫిల్టర్ బెడ్లో ప్యూరిఫై అయినప్పటికీ కూడా చివరికి ఏదైతే కాలనీ నుండి ఇంటికి చేరే వరకు కూడా మురికి నీరు వస్తుందని చెప్పని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. అయితే ఈ పైపులు మరమ్మతు చేయడం కోసం పలు సందర్భాల్లో కూడా అధికారులకు విన్నవించినప్పటికీ కూడా దీనికి సంబంధించి సుమారు 750 నుండి 1000 కోట్ల వరకు నిధులు కేటాయిస్తే తప్ప పైపుల మరమ్మతు జరగదని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ పైపులు మరమ్మతులు చేయడం కంటే నూతన పైప్ లైన్ను వేయడం మూలానే సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పని చెప్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఈ పైపుల మరమ్మతు చేపడతారా, నూతన పైప్ లైన్ వేస్తారన్నది మాత్రం ఇక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి నుండి.